ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ఎంపీ ఫస్ట్ లిస్ట్ విడుదల, అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేపనగా ఈ రోజు తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావాల పేర్లు తెరపైకి అయితే వచ్చాయి. ఇక ఇందులో వచ్చేసి మనకు మహబూబ్ నగర్ వంశీ చంద్రారెడ్డి కావచ్చు, మల్కాజిగిరి చంద్రశేఖర్, చేవెళ్ల సునీతారెడ్డి, సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్, నల్గొండ నుంచి రఘువీరారెడ్డి లేదా రమేష్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి లేదా అనిల్ కుమార్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ లేదా రాజేందర్ రావు, భువనగిరి నుంచి కిరణ్ రెడ్డి లేదా మోహన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మనకు ఆలీ మస్కత్ మరో ఇద్దరు నేతలు, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్, మెదక్ నీలం మధు, వరంగల్ దొమ్మాటి సాంబయ్య లేదా ఇందిరా, పెద్దపల్లి నుంచి వంశీ సుగుణ కుమారి, మహబూబాద్ నుంచి బలరాం నాయక్ విజయబాయ్, ఖమ్మం నుంచి ప్రసాద్ రెడ్డి, నందిని యుగంధర్, నగర్ కర్నూలు నుంచి మల్లు రవి సంపత్, ఇంకా మరికొందరి పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు అయితే తెలిపాయన్నమాట త్వరలోనే. దీనిలో ప్రధానంగా కాంగ్రెస్ జాబితాలో ఒక పేరు అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పటికే 9 మందికి సంబంధించి క్లియర్ కట్ గా స్పష్టత అయితే ఉంది. వారిని ఫైనల్ అయితే చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఈ రోజు అయితే వెళ్ళినారు కాబట్టి అక్కడ ఫైనల్ అయితే చేయబోతున్నారు. ఏ క్షణంలో అయినా దీనికి సంబంధించి పేర్లు 1-2 పేర్లు అటు ఇటుగా ఉండవచ్చు. పేర్లు అయితే మొత్తానికి అయితే ఈ రోజు ఇవే ఉండనున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడైతే అగ్గి రాజేసుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, దాంతోపాటు కాంగ్రెస్ మేము కూడా బరిలో ఉన్నాం అంటున్నారు.